మన బిడ్డలందరూ ప్రయోజనాలు కావాలని, ప్రతి ఒక్కరికి చదువుకునేటువంటి అవకాశం కల్పించాలని ఈరోజు మన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున తల్లికి వందన కింద కావలి నియోజకవర్గంలో చదువుకుంటున్నటువంటి 35,000 మంది 54,000 మంది విద్యార్థులకు తల్లికి వందన కింద 54 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు. అది నమ్మకం నాయకుడి మీద. ఆ నమ్మకంతో మనం బిడ్డలు చదివించుకుంటున్నాం. ఆ నమ్మకమే మన బలమైంది, ఆ బలమే మనకు ఆదర్శమైంది. ఆదర్శమైన నాయకత్వమే ఈరోజు మనకు బలంగా మారింది. కాబట్టి మన బిడ్డలు చదివించుకోవడానికి షూ మొదలు, టై మొదలు, బుక్స్ మొదలు, యూనిఫామ్ మొదలు, పాకెట్ మనీ మొదలు మొత్తం కలిపి ఈ రోజున ఒక వైపున సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కావచ్చు, మధ్యాహ్నం పూట డొక్కా శ్రీరామ గారి భోజన పథకం ద్వారా కావచ్చు, ఈ రోజు మన బిడ్డలు చదువుకోవడానికి ఇస్తానన్నటువంటి 13,000 రూపాయలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావాల్సినటువంటి 2,000 రూపాయలు కావచ్చు. ఈరోజు కలగలిపితే కావలి నియోజకవర్గంలో 75 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద 54 కోట్లు అయితే బుక్స్కి, యూనిఫామ్కి, మధ్యాహ్న భోజనానికి వీటన్నిటికీ కలగలిపితే ఒక 20 కోట్లు కలిపితే ఈ ఒక్క 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మనం 75 కోట్ల రూపాయల సంక్షేమాన్ని మన ప్రాంతానికి అందించారు. అది మోడీ నాయకత్వం, అది లోకేష్ బాబు నాయకత్వం, అది పవన్ కళ్యాణ్ నాయకత్వం, అది చంద్రబాబు గారి దార్శనికతని సందర్భంగా తెలియదు. శ్రీశక్తి పథకం మహిళలందరూ కూడా ఇళ్లలో కట్టెలతో వండుకోకూడదు, వాళ్ళందరూ కూడా సిలిండర్లు ఇస్తానని దీపం పథకం కింద ఒక్కొక్కరికి 3 సిలిండర్లు ఇస్తానంటే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 84,000 ఇళ్లలో ఉన్నటువంటి ఏ మహిళలైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఇప్పటివరకు ఇచ్చినటువంటి సిలిండర్లు ఎన్నో తెలుసా? 2,19,000 సిలిండర్ని సబ్సిడీ కింద కావలి మహిళలకి ఈరోజు దీపం పథకం వెలుగునిచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి అందుకే ఆ నమ్మకం ఆ విధంగా పనిచేసేసి ఈ విధంగా సంక్షేమం అందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దానికోసం ఈ దీపం పథకం కింద ఇచ్చినటువంటి డబ్బులు లేకుండా ఇచ్చిన దానికి ప్రభుత్వం చెల్లించినటువంటి సబ్సిడీ మొత్తం 18 కోట్ల రూపాయలు ఈ రోజు దీపం పథకం కింద కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మహిళా తల్లులకు అందించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీశక్తి పథకంలో ఆర్టీసీలో ప్రతి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కొరకు ఇప్పటికే కావలి నియోజకవర్గంలో దాదాపుగా 4,30,000 మహిళలు ఇప్పటికీ మన ఉండేది కావలి నియోజకవర్గంలో అందరూ కూడా పిల్లల మొదలుకొని వృద్ధ ముసలి వరకు అందరికీ కూడా ఉండేది దాదాపుగా 3,25,000 మంది ఉన్నారు మన పాపులేషన్. ఈ పాపులేషన్ లో 4,30,000 మంది మహిళలు, ఈ దివ్యాంగులు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారంటే ఒక్కొక్క ఇంటిలో ఉన్నటువంటి మహిళల కంటే కూడా ఎక్కువగా తిరుగుతున్నారంటే ఇది నమ్మకం, ఇది నాయకత్వంలో ఉన్నటువంటి బలం. ఆ బలమే ఈరోజు మన అదృష్టంగా వహించింది. మా అక్కలు, మా తల్లుళ్ళు, మా చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు మా సోదరులు, దివ్యాంగ సోదరులు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం జరుగుతుంది.